మిస్టర్ రవి మంచి స్టఫ్ ఉందయ్యా నీ దగ్గర. ఎక్కడో ఎందుకు మా దగ్గరికేరా, మా సైబర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోనే ఓ కుర్చీ వేసి బరువైన జీతం ఇస్తాం అని ఐబొమ్మ ఓనర్ కి పోలీసులే బంపర్ ఆఫర్ ఇచ్చారా? దానికి అతను ఏమన్నాడు? అసలు ఇంట్రాగేషన్ లో ఇదంతా జరిగిందా లేక ఉత్తుత్తి ఊహాగానమేనా? పైరసీ మొనగాడు ఐబొమ్మ రవి 2 సార్లు కస్టడీకొచ్చి 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసుల చెరలో ఉన్నాడు. కొన్ని ఒప్పుకున్నాడు, కొన్ని ప్రశ్నలు అడిగితే తప్పుకున్నాడు. అసలు రవి కంటెంట్ ఎలా తస్కరించాడు, మూవీస్ అప్లోడింగ్ ఎలా చేశాడు, లొకేషన్లు మార్చి ఎలా ఎస్కేప్ అయ్యాడు, ఈ మొత్తం సినారియోపై ఓ క్లారిటీకి వచ్చారు పోలీసులు. అలాగే అతగాడి లైఫ్ స్టైల్ మీద కూడా స్పష్టత వచ్చింది. స్టార్టింగ్ మీ లావిష్ లైఫ్ ఏం కాదు, సో సోలో లైఫే ఉండేది. తర్వాత మ్యారీడ్ అండ్ డైవర్స్డ్. తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ గెటింగ్ మోర్ మనీ. సో లావిష్ లైఫ్ స్టైల్ తర్వాత అతను హ్యాబిచ్యుయేట్ అయ్యాడు. సో దీనిలో భాగంగా కంట్రీస్ తిరగటము, తర్వాత ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అండ్ అలా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా అతను సంపాదించిన డబ్బుల ద్వారా చేయటం జరిగింది. 3 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు, ఆ విధంగా ఐబొమ్మ యూజర్లను తప్పుదో పట్టించినట్టు రవి ఒప్పుకున్నాడు. కానీ నేరం చేశానన్న పశ్చాత్తాపం అతని దగ్గర కొంచెమైనా లేదు. అరెస్ట్ కాకముందు ఏ మైండ్ సెట్ తో ఉన్నాడో దాన్నే కంటిన్యూ చేశాడు. ఐబొమ్మ అడ్మినిస్ట్రేటర్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని రఫాడించిన రవి టాలెంట్ గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయిన మాట అయితే నిజం. కానీ అతనికి జాబ్ ఆఫర్ చేశారన్నది ఒట్టి బోగస్సేనా? అంటే మీరు కస్టడీలో భాగంగా రవికి ఒక జాబ్ ఆఫర్ చేశారని, ఆ జాబ్ని ఆయన డినై చేశాడని, ఆయన రెస్టారెంట్ పెట్టుకోవాలని, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నిజంగానే ఇవన్నీ చెప్పడా సరే కస్టడీ? నో, అదంతా ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. ఐబొమ్మ రవిపై ఇప్పటివరకు 5 కేసులు పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. కన్ఫెషన్ కి కొనసాగింపుగా మరిన్ని ఆధారాలని రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. సోదరి చంద్రిక, స్నేహితుడు నిఖిల్ ఐబొమ్మ రవికి వీళ్ళిద్దరే బ్యాక్ బోన్స్ గా ఉన్నారా అన్నది ఒక సందేహం. సోదరికి సంబంధం ఏం లేదు దీంట్లో, అంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో. సో ఇతను సంపాదించిన దాంట్లో కొంత డబ్బులు ఆమెకి ఇచ్చామని చెప్తున్నాడు, అది వెరిఫై చేయాలి. తర్వాత నిఖిల్ అయితే ఇతనికి కొంత సాయం చేశాడు. నిఖిల్ ఈ సపోర్టెడ్ ఐబొమ్మ రవి పోస్టర్ క్రియేషన్లో, తర్వాత ఈ కంటెంట్ రిఫైనింగ్ చేయటము, దాంట్లో అప్లోడింగ్ దానికోసం అతను హెల్ప్ తీసుకున్నాడు. ఐబొమ్మకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్స్ అన్ని క్లోజ్ చేసినప్పటికీ తన పైరసీ నెట్వర్క్ కి ఎండ్ కార్డ్ పడనేలేదు. అంటే ఐబొమ్మ అసలోడు అరెస్ట్ అయినా మిగతా పైరసీ సైట్స్ కూడా ఒక్కొక్కటిగా యాక్టివ్ అవుతున్నాయి. వీటి వెనుక కూడా రవి హ్యాండ్ ఉందా, అసలు ఎంత సంపాదించాడు, ఎవరెవరి దగ్గర దాచిపెట్టాడు లాంటి డీటెయిల్స్ కూడా రాబట్టాల్సి ఉంది.